హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ డేరింగ్ డోలీ అండ్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే, ఈరోజు కార్తీక సోమవారం కదా, అందుకని రావి ఆకుతో దీపం వెలిగించుకుంటే మంచిదని విన్నాను. సో ఇప్పుడు అదే వెలిగిస్తూ ఉన్నాను. రావి ఆకులు అయితే మన ఇంటి దగ్గరే ఉన్నాయి కాబట్టి డాబా పైకి ఎక్కి ఆకులు కోసుకున్నాను. 2 ఆకులు కోసి తెచ్చి కడుక్కొని శుభ్రంగా పసుపు కుంకుమ వేసి దీపారాధన వెలిగించుకున్నాను. ఈ రావి ఆకుతో అయితే సోమవారము, శుక్రవారము, అలాగే ఇంకా గురువారము దీపారాధన చేసుకుంటే చాలా మంచిదని విన్నాను కాబట్టి నేను ట్రై చేశాను. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇంట్లో కూడా పూజ చేసేసుకుని నెక్స్ట్ ఈరోజు కార్తీక సోమవారం కదా, మార్నింగ్ మా ఊర్లో ఉసిరి చెట్టు దగ్గర భోజనాలు పెట్టారు. అక్కడికైతే వెళ్ళి భోంచేసాము. ఈవినింగ్ ఇంక భోంచేయం, టిఫిన్ చేద్దామని ఇడ్లీ అవి అంటే ఇంకా నాకు ఇష్టం ఉండదు. సరే ఉప్మా చేద్దాం, పిల్లలు కూడా ఉప్మా చేయమన్నారని ముందుగా బంగాళదుంపలు, క్యారెట్లు, పచ్చిమిర్చి ఇవన్నీ కోసుకొని రెడీ పెట్టుకున్నాను. ఉప్మా మీకు తెలిసిందే కదా, నా స్టైల్లో అయితే నేను ఇలా చేస్తాను. ఉల్లిపాయ కూడా వేసుకుంటాం, సోమవారం కదా అని ఇంక ఉల్లిపాయ వేసుకోలేదు. ముందుగా ఒక బాండీ పెట్టుకుని అందులో పచ్చిశనగపప్పు వేసుకుని, ఆయిల్ వేసుకుని, పచ్చిశనగపప్పు వేసుకుని అందులో కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకున్నాను. అది బాగా కొంచెం వేగిన తర్వాత కోసుకున్న క్యారెట్లు, బంగాళదుంపలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా వేపుకున్నాను. వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత బఠానీ కూడా వేసాను. వేగడానికి కొంచెం సాల్ట్ వేసాను. అంటే సాల్ట్ వేస్తే గమ్మున మగ్గుతుంది కదా అని కొంచెం సాల్ట్ వేసాను. ఎండుమిరగాయలు మర్చిపోయాను. ఎందుకని సార్లు తిప్పుతున్నానంటే గట్టితోటి స్టీల్ కడాయి పెట్టాను కదా, అంటే ఈ మధ్య స్టీల్లో వండుతున్నాను. నాన్ స్టిక్ అవి కొంచెం దానిపైన ఉన్న పప్పరు పైన కోటింగ్ ఉంటుంది కదా, అది ఉడొచ్చేస్తుంటే గమ్మున మన కడుపులోకి వెళ్ళిపోతుందేమో, పిల్లలు అవి తింటున్నారు కదా అని భయం వేసింది. అది వాడకూడదని ఉన్నాను నేను, మంచిది కదని స్టీల్ కడాయి ఉంటే అందులో తీసి ఇక కర్రీస్ అన్నీ ఇందులోనే వండుతున్నాను. ఇంకా మన ఉప్మాలోకి వస్తే కూరగాయలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకుని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుని మూత అయితే పెట్టేశాను. మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి చూసుకున్నాను. వాటర్ అయితే బాగానే బాయిల్ అయినాయి. ఇలా బాయిల్ అయిన వాటర్లో మనకు కావలసిన, నేనైతే ఎర్రనూక చేసుకుందామని అనుకున్నాను, తెల్లనూక కూడా చేసుకోవచ్చు. ఇలా ఎర్రనూక వేసుకుని ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెట్టేశాను. మూత పెట్టిన తర్వాత కాసేపటికి మన ఉప్మా అయితే రెడీ అయిపోయినట్టే, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. నా స్టైల్లో అయితే నేను ఇలా చేసుకుంటాను. ఇంకా వెజిటేబుల్స్ అవి వేసుకుంటాను, కొన్ని లేవు నా దగ్గర, ఉన్న మట్టుకి అవైలబుల్గా ఉన్నవి వేసుకున్నాను. మీరు ఎలా చేస్తారు? నా ఉప్మా మీకు నచ్చిందా? నా ఈవినింగ్ అయితే ఇలా గడిచింది. పూజ చేసుకుని పిల్లలు వచ్చేసిన తర్వాత ఉప్మా చేసుకుని మేమైతే ఉప్మా తిని పిల్లలకైతే పాలు ఇచ్చేసాను. సరే, నా వీడియో నచ్చిందా? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇంకా నేను ఉంటాను. బాయ్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ అందరికీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.